ఆదేశం పేపర్లు గాల్లో విసిరేసి సీజేఐని దూషించిన పిటిషనర్ సుప్రీంకోర్టులో హైడ్రామా బయటకు పంపిన భద్రతా సిబ్బంది ఆయనకి ఏం బాధ వచ్చింది ఆయనకి ఏం బాధ వచ్చింది పాపం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్నే దూషించిండంట ఏమైంది అసలు ఏదో ఇదేనా పేపర్లో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. విచారణకు స్వయంగా హాజరైన ఓ పిటిషనర్ న్యాయమూర్తుల ధర్మాసనం వైపు కాగితాలను విసిరేసి అసభ్య పదాజాలంతో దూషణలకు దిగాడు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందిస్తూ ఆయనను ఆ కోర్టు హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు. జస్టిస్ కేవి విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అదారేలా ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఈ ఘటన జరిగింది. ప్రబల్ ప్రతాప్ అనే పిటిషనర్ వాదనలు ప్రారంభిస్తూ దూకుడుగా మిస్టర్ జ్యుడిషియల్ సర్వెంట్, నేనే సార్వభౌమాధికారిని, సైబర్ నేరాల సిండికేట్ నడుపుతున్న లక్నో ఏఎస్పీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నానని వ్యాఖ్యానించారు. నువ్వు మమ్మల్ని ఆదేశిస్తున్నావని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. దానికి పిటిషనర్ స్పందిస్తూ నా వైపు నుంచి చెప్పాల్సింది ఇంతే, అంతా రికార్డులో ఉంది అంటూ ఆగ్రహంతో కేసు పేపర్లను గాల్లోకి విసిరేసి కోర్టును దూషించారు. ఆ సమయంలో సిజిఐ జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశిస్తూ అసభ్య పదాజాలం ఉపయోగిస్తూ దూషించాడు. ఈ పేపర్లు తీసుకుపోయి మీ సిజిఐకి ఇవ్వండి అంటూ దృపశలాడాడు. చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం నిర్ణయం. సాధారణంగా ఇలాంటి ప్రవర్తనకు పాల్పడితే కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశిస్తారు. అయితే పిటిషనర్ ప్రబల్ ప్రతాప్పై ఎలాంటి చట్టపరమైన ధిక్కార చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు నిర్ణయించింది. పిటిషనర్ మానసికంగా తీవ్ర ఆందోళన ఉన్నట్లు గమనించి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకోవట్లేదని పేర్కొంది. ఇక కేసు రికార్డులను పరిశీలించామని హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి మెరిట్స్ లేవని మెరిట్స్ లేవని పేర్కొంటూ సదరు పిటిషన్ ధర్మాసనం కొట్టేసింది. అయిపోయి నిజంగా ఒక పేదోడికి న్యాయస్థానంలో న్యాయం జరుగుతలేదు, ఒక పేదోడికి పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతలేదు, బలిసినోడికి పెద్దోడికి మాత్రమే న్యాయస్థానాల్లో న్యాయాలు జరుగుతాయి, ఇక్కడ పోలీస్ స్టేషన్లో న్యాయాలు జరుగుతాయి. ఇక న్యాయస్థానంలోనే అంతో ఇంతో ఏదన్నా మనకు వస్తుంది. బట్ మళ్ళీ మంచి అడ్వకేట్ ఆ దుర్మార్గుడు పెట్టుకుంటే వాని వైపుకు మళ్ళీ వస్తుంది. వీడే కబ్జాలు పెట్టుకుంటాడు, స్టేటస్కో ఆర్డర్లు తీసుకొచ్చుకుంటాడు, బోర్డు వేసుకుంటాడు, కబ్జాలు పెడతాడు. ఏమన్నా చర్యలు ఉన్నాయంటే ఏం లేవు. కుత్బులాపూర్ నియోజకవర్గం, మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి అటువంటి దుర్మార్గుడు బోలెడు కబ్జాలు పెట్టిండు. నా కొడుకు తెలుస్తలేదా? బీఆర్ఎస్లో ఉన్న నా కొడుకులకు, కాంగ్రెస్లో ఉన్న నా కొడుకులకు ఎవరికి తెలుస్తలేదు? అబ్బా ఏం డ్రామాలు మీ అన్నీ, మొత్తం అన్యాయమే జరుగుతుంది. అబ్బా ఏడికి పోయి అన్యాయం జరుగుతుంది. ఏం చేస్తారు? ఇక ఏం చేస్తాడు చెప్పు? అన్యాయానికి గురై తిరగబడితే ఎట్లుంటుంది అంటే ఇట్లనే ఉంటుంది. ఒక్కసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, ఎవడైతే వాడు. తెలంగాణ అయితే ఒక రేంజ్లో ఉంటుంది మళ్ళీ.